కీర్తనల గ్రంథం 13వ కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతాను. నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలం విముఖుడవైందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? తలల పైకెత్తని. ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. ఇది చదువుతున్నప్పుడే ఈ సమయంలో బాధతో ఎవరైనా ఉంటే వాళ్ళ గుండె ఇట్లా పెండబడినట్లుగా అయిపోద్ది. నిజమే. దావీదు రాసిన కీర్తనలో ప్రతి మాట నా జీవితమే కదా. నన్ను కూడా దేవుడు మర్చిపోయినట్లున్నాడు. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. తన ముఖాన్ని దేవుడు నాకు చాటు చేసినట్లున్నాడు. ఆలోచిస్తూ మనసులో ఒక ప్రశ్న, ఎంతకాలం ఈ కష్టాలు ఉంటాయి? ఎంతకాలం దేవుడు నన్ను మర్చిపోతాడు? ఎంతకాలం నేను విడనాడబడిన స్థితిలో ఉంటాను? ఈ ప్రశ్న శ్రమల మార్గం గుండా వెళుతున్న దినాల్లో ప్రతి హృదయాన్ని తొలిచే ప్రశ్న, ప్రతి మనస్సులో మెదిలాడే సమాధానం దొరకని ఓ చిక్కు ప్రశ్న. అంటున్న మాట, ఎన్నాళ్ళ వరకు మరిచెదవు? నిత్యము నన్ను మరిచెదవా? శ్రమలో ఉన్నప్పుడు మరిచిపోయాడు అని కొన్నిసార్లు అనుకుంటాం. శ్రమలు దేవుడు అనుమతిస్తాడేమో, కానీ శ్రమలలో కూడా ఈ దేవుడు నిన్ను నన్ను మరిచే దేవుడు కాదా? మరిచేవాడు కాదు, విడిచేవాడు కాదు. ఓ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఇలా అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులను సియోనుతో పోల్చి సియోను కుమార్తె ఇలా అనుకుంటుందట, యెహోవా నన్ను మరిచాడు, యెహోవా నన్ను విడిచిపెట్టాడని. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నాతో కలిసి, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. వీళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడురా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడురా, దేవుడు మమ్మల్ని చిన్నచూపు చూశాడురా, మా ప్రార్థన మీద దేవుడు మనసు పెట్టలేదురా. అల వెంబడి అల, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, అవమానం వెంబడి అవమానం, ఆపద వెంబడి ఆపద, శ్రమల సుడిగుండంలో మేము చిక్కుకున్నాం. ఆపద వెంబడి ఆపద మమ్మల్ని తరిమి వెంటాడుతుందంటే డెఫినెట్గా దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఆరాధనకు వచ్చిన తమ్ముడా, ఈ ఆరాధనకు వచ్చిన చెల్లి, నీ మనసులో కూడా గడిచిన కొన్ని దినాల నుండి కొన్ని శ్రమల చేత నల్లగొట్టబడుతూ దేవుడు మర్చిపోయాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతికింతేలే, దేవుడు నన్ను మరిచిపోయాడు అన్న స్థితిలో ఒకవేళ ఈ ఆరాధనకు వస్తే ప్రజలతో అంటాడు, బిడ్డలారా, కన్న తల్లి
తన కడుపున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా? పెద్దోళ్ళు అయిన తర్వాత మరవచ్చు. సరే, పెద్దోడు అయ్యాడు కదా, వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతున్నాడు, వాడి జీవితం ఏదో వాడు కొనసాగిస్తున్నాడు, పర్వాలేదు, వాడు పనులాడేదో చేసుకుంటున్నాడని ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లి తన పిల్లలను మర్చిపోతుందా? మర్చిపోద్దేమో, కానీ చంటి బిడ్డను ఏ తల్లి అయినా మరుస్తుందా? చెప్పాలి. చంటి బిడ్డను ఏ తల్లి అయినా మరుస్తుందా? బిడ్డను ఉయ్యాల్లో వేసినా, మంచం మీద పండుకోబెట్టినా, ఆ తల్లి ఏ పని చేస్తా ఉన్నా మనసు మాత్రం బిడ్డ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆడు నిద్రమత్తులు డొర్లి మంచం మీద నుంచి కింద పడతాడేమో, ఉయ్యాల్లో సడన్గా కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనపడకపోయేసరికి పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తాడేమో అని తల్లి ఎక్కడ కూర్చున్నా ఆ కన్న తల్లి మనసు తన చంటి బిడ్డ చుట్టూతో తిరుగుతుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? వారైనా మరచుదురేమో కానీ, కన్న తల్లి చంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువజాలని దేవుడును అంటున్నాడు. బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో అందరూ నిన్ను మర్చిపోయి, అందరూ నిన్ను విడిచిపెట్టి, వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకొని, వాళ్ళ ఆపదల మధ్యలో నేను సద్వినియోగం చేసుకొని, నీకు ఆపద వచ్చినప్పుడు అందరూ ముఖం చాటేసి అందరూ ఉండి ఒకవేళ అనాథం అయ్యేవేమో. భర్త ఉన్నా, కడుపును పుట్టిన పిల్లలున్నా, చక్కటి బంధుగలమున్నా, అందరూ ఉండి ఒకవేళ జీవితంలో నువ్వు ఒంటరివైపోయావేమో. అందరూ ఉండి ఒంటరివయ్యావో, ఎవరూ లేక ఒంటరివయ్యావో, ఏ కారణం చొప్పున నువ్వు ఒంటరివయ్యావో నాకు తెలియదు, కానీ ప్రపంచమంతా నిన్ను అనాథగా విడిచిపెట్టినా నీవు ఆరాధించే నీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ నిన్ను అనాథగా విడిచిపెట్టడు. దావీదే అంటాడు, నా తల్లియు తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను. ఓసారి రాజైన సొలొమోను దగ్గరికట ఓ తల్లి చంటి బిడ్డని ఎత్తుకొని వచ్చిందట. చంటి బిడ్డని, సంవత్సర ప్రాయం కలిగిన బిడ్డని, తల్లి పాలు ఇంకా మానని పసిబిడ్డను తీసుకొని వచ్చి సొలొమోను దగ్గర ఏడుస్తుందట. ఇది కథ, జరిగిన చరిత్రే, చదివినటువంటి కథ. ఏడుస్తూ ఉంటే రాజైన సొలొమోను అడిగారట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా? ఏ విషయంలో నేను నీకు న్యాయం చేయాలి అని అంటే ఆ తల్లి అందట, అయ్యా నాకు ఎవరి మీద వేద్యం ఉందంటే దేవుని మీద వేద్యం ఉంది, నాకు దేవునికి నువ్వు పంచాయతీ తీర్చాలి అని అందంట. ఎందుకు? దేవుడేం అన్యాయం చేశాడమ్మా నీకంటే, దేవుడు నన్ను పూర్తిగా మరిచిపోయాడయ్యా, నన్ను విడిచిపెట్టాడయ్యా, దేవునికి నాకు మధ్యలో ఉన్న వేద్యం నువ్వు తీర్చాలి అని అంటే సొలొమోను జ్ఞానం కలిగినాడు కదా. అమ్మా నీ సంకన సంవత్సరం వయసున్న కొడుకున్నాడే, 1,00,000 రూపాయలు ఇస్తా, అని విడిచిపెట్టు, వదిలేసేయి అని అన్నాడంట. ఎగాదెగా చూసి న్యాయం తీరుస్తావని వస్తే ఇదేమి న్యాయం స్వామి, నువ్వు జ్ఞానం కలిగినోడు అనుకున్నావు, నువ్వు మాట్లాడే మాట 1,00,000 రూపాయలు కొడుకుని అమ్మేసుకుంటానా, 1,00,000 రూపాయలు కొడుకుని విడిచిపెడతానా అన్నాడట. 1,00,000 కాదు అమ్మ, బోరబండక్క, 1,00,000. అబ్బా, అపార్ట్మెంట్ కొనుక్కుని అయితే 1,00,000 రూపాయలు ఇస్తా, నీ తల్లి 1,00,000 రూపాయలు ఇస్తా, నీ చంకనున్న సంవత్సరం ఉన్న బిడ్డను విడిచిపెట్టు అని అన్నాడట. ఆ తల్లి ఎగాదెగా చూసి, నువ్వు జ్ఞానం అనుకున్నా కానీ మరీ ఇంత వెర్రుడా? ఎవరమ్మా ఆయన? సొలొమోను పట్టుకుని ఎర్రుడు అంటారేంటి? నువ్వు జ్ఞానవంతుడు అన్నావు కానీ మరీ ఇంత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతావు అనుకోలా. 1,00,000 రూపాయలకి కడుపును పుట్టిన కొడుకును వదిలేస్తానా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? రాజు ఈసారి పెంచాడట. వేలం పాటలో పెంచుతారు కదా, 10 రూపాయలు పాస్టర్ గారి పాట, 20 రూపాయలు, 50 రూపాయలు వేలం పాట పెంచినట్టుగా పెంచి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 100 కోట్ల రూపాయలు ఇస్తా, నీ కొడుకుని విడిచిపెట్టు. 100 కోట్లు కాదు, ప్రపంచం అంతా నాకు ఇచ్చిన నా కడుపున పుట్టిన బిడ్డను నేను విడిచిపెట్టను. అప్పుడు సొలొమోను అన్నాడట, నీ కడుపును పుట్టిన బిడ్డను నువ్వు విడిచిపెట్టలేదే, తన సారూప్యంలో తన పోలికలో సృజించబడిన నిన్ను నీ దేవుడు ఎలా విడిచిపెడతాడు?
కడుపును పుట్టిన బిడ్డను తల్లి అయినా విడిచిపెడతాదేమో కానీ సృష్టికర్త అయిన దేవుడు పొర్రపాటును మరవడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఇశ్రాయేలీల ప్రత్యక్షత వేరు, మన ప్రత్యక్షత వేరు. మన స్థాయి ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలను గొర్రెపిల్ల రక్తంతో కొనుక్కున్నాడు. బిడ్డ, నిన్ను తన స్వరక్తంతో కొనుక్కున్నాడు ఆయన. నీ విలువ ఎంతో తెలుసా? యేసయ్య ప్రాణము యొక్క విలువెంతో నీ విలువ కూడా అంతే. నీ విలువ కూడా అంతే. ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. విలువైన రక్తాన్ని చిందించి కొనుక్కున్నాడు. తన సర్వస్వాన్ని తారపోసి, వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలని తన ప్రాణాన్ని దారపోసి నిన్ను కొనుక్కున్నాడే. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరిచిపోతాడు అనుకుంటున్నావు? నిన్ను ఎలా విడిచిపెట్టాడు అనుకుంటున్నావు? దేవుడు నాకు ముఖం చాటేశాడు అని అంటావా? శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడో ఒక విచిత్రమైన మాట బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. యోబు భక్తి కలిగిన వాడే. భక్తి కలిగిన యోబు శ్రమల కొలిమిలో కాల్చబడ్డాడు. ఆ కాల్చబడే పరంపరలో అంటాడు ఒక మాట, దేవుడు ఎక్కడున్నాడో ఆయన నివాస స్థానం ఏదో అది నాకు తెలుసునుగాక అంటాడు. సారీ, నాతో కలిసి చెప్పండి. ఆయన నివాస స్థానం ఏదో అది నాకు తెలియబడును గాక. ఏమడిగాడు? అంటే దేవుని ఇల్లు అడ్రస్ కనుక్కుంటే వెళ్ళి ఏం చేద్దామని? భలే మంచి పని చేసావు దేవా, కష్టాలు ఇచ్చి నాకు మంచి పని చేసావని దేవుని స్తుతించడానికా? నా కష్టం తీసేయ్యా, నా శ్రమను తీసేయ్యా అని ఏదో దేవుని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుందామని ఆయన ఎక్కడుంటాడో ఆయన ఒక్కసారి కనపడితే ఆయన కాళ్ళు పట్టుకొని, ఎందుకయ్యా ఇట్లా చేసావు, ఎంత భక్తిగా బ్రతికే కదా, కాస్త విడుదల దయచేయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుంటా. కొన్నిసార్లు బాగా బాధల మధ్యలో నలగొట్టబడేటప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? యేసయ్యా ఒక్కసారి కనపడేసయ్యా, ఒక్కసారి కనపడేసయ్యా, నా గుండెల్లో ఉన్న బాధ అంతా నీకు చెప్పుకుంటా యేసయ్యా, ఈ బాధల కొలిమిలో నుంచి నన్ను విడిపించేసే, ఒక్కసారి యేసయ్య కనపడితే బాగుండు అని మీలో ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? ఎప్పుడమ్మా? తమ్ముడు కొట్టినప్పుడా? ఆ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు ఒక్కసారి ఆయన కనపడితే చాలు, ఆయన మన బాధ చెప్పుకుందాం అనుకుంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా? నీవు అనుకుంటావు దేవుడు నాకు ముఖం చాటేశాడని. శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు ముఖం చాటేయడు. ఒక అద్భుతం చెప్పమంటారా? శ్రమల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడేటప్పుడు నీ వైపే తదేకంగా దేవుడు చూస్తాడు. బైబిల్లో ఏమైనా ఆధారం చూపిస్తారా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. 8వ వచనం 9వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిక్కుకు వెళ్ళినను ఆయన కనబడట్లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నా వైపు చూడాలి అందరూ. అమ్మ అందరూ చూడాలి. 9వ వచనం చిన్నగా పెట్టి చిన్న రైట్. నా వైపు చూడండి. దేవుని అడ్రస్ ఏదో కనుక్కోవాలనుకున్నాడు. ఒక్కసారి ఆయన కనపడితే ఆయన కాళ్ళ మీద పడి, ఎంతకాలమయ్యా ఈ కష్టాలు, కొంచెం విడుదలివయ్యా, నా బ్రతుకులో కాస్తంత నెమ్మదివయ్యా అని అడుగుదామని దేవుని కలుసుకోవటానికి తూర్పు దిక్కుకి వెళ్ళాడంట. తూర్పు దిక్కుకి వెళ్తే దేవుడు కనపడలేదట. పడమటి దిక్కుకి వెళ్ళాడట. పడమటి దిక్కుకి వెళ్తే దేవుడు కనపడలేదట. ఈసారి ఏ దిక్కుకి వెళ్ళాడు? దేవుడు తన కార్యాలు జరిగించే ఉత్తర దిక్కుకి వెళ్ళాడట. అందరూ చూడాలి. ఉత్తర దిక్కు ఇది కదా, ఉత్తర దిక్కు ఇది కదా. యోబు ఏ దిక్కుకు వెళ్ళాడు? ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. ఇట్లా వెళ్తున్నాడు. ఇట్లా వెళ్తుంటే దేవుడు తన ముఖాన్ని ఇటు తిప్పుకున్నాడట, దక్షిణ వైపు తిప్పుకున్నాడు. యోబు ఎటు నుంచి వస్తున్నాడు? ఇటు నుంచి వస్తున్నాడు. రాజా ఇట్రా,
ఈయన యోబు అనుకోండి. అటు వెళ్ళు, తూర్పుకెళ్ళు, సాలేగరా, పడమరకెళ్ళు, ఇప్పుడు ఉత్తరం వైపుకురా, ఇట్లా ఎదురుకురా, ఉత్తరం వైపుకురా. నేను ఎటు తిరిగి ఉన్నాను. ఇప్పుడు యోబు ఎటు వస్తున్నాడు? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? యోబు ఎటు నుంచి వస్తున్నాడు? దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తున్నాడు. దేవుడు తన ముఖాన్ని ఎటు తిప్పుకున్నాడు? దక్షిణ వైపే తిప్పుకున్నాడంటే యోబు వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చో. కంసలి బంగారాన్ని అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి అటు ఇటు చూస్తూ ఉంటాడా? అగ్నిలో వేసి కాల్చబడుతున్న బంగారం వైపే తదేకంగా చూస్తాడు. మీరు అప్పుడే వచ్చి సడన్గా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, సేటు బాగున్నారా అని అన్నావు అనుకోండి, బాగానే ఉన్నానయ్యా. ఏంటి సంగతిలో? ఇంట్లో పిల్లలు బాగానే ఉన్నారయ్యా. కొడుకు ఏం చదువుతున్నాడు? అమెరికాలో MBBS చదువుతున్నాడయ్యా. కూతురు ఏం చదువుతుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఎటు చూస్తూ ఉంటాడు. అగ్నిలో బంగారం వేసి, ఏం బాబాయ్ బాగున్నావా, ఇంట్లో పిన్ని బాగుందా అని బాతాకాన పెట్టడం. విలువైన బంగారం అగ్నిలో కాలిపోయేటప్పుడు బూడిద కాకుండా ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాలుస్తాడు. కాలేటప్పుడు బంగారం వైపే తదేకంగా చూస్తాడు. బిడ్డ, నీవెవరివో తెలుసా? బంగారం కంటే శ్రేష్టమైనడు అయ్యా. బంగారాన్ని వెలబెట్టి కొనొచ్చు. యేసుక్రీస్తు వారు వెండి చేత బంగారము చేత నిన్ను కొనలేదు. బంగారము కంటే వెండి కంటే అమూల్యమైన తన ప్రశస్తమైన రక్తంతో దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. చెప్దాం ఆమేన్. సో బంగారాన్ని కాల్చేటప్పుడే కంసాలి అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పరమ కంసాలిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాలుస్తాడనే పేరుకే కానీ కాల్చబడేటప్పుడు తదేకంగా నీ వైపే చూస్తున్నాడు ఆయన. బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన వారిలో గుండెల్లో చెప్పుకోలేని బాధతో ఆరాధనకు వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, దేవుడు నా వైపు చూడట్లేదయ్యా, ఓ తెలియని కృంగుదలతో ఈ ఆరాధనకి ఎవరైనా వస్తే మీకు ఒక శుభవార్త. బిడ్డ, నీవు ఆరాధించే నీ దేవుడు నీ వైపే తదేకంగా చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సరేనయ్యా, తదేకంగా చూస్తున్నాడు అంటే మనం కాల్తా ఉంటే తమాషా చూసే దేవుడా? ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ ఆపదలు, ఎంతకాలం అగ్ని కొలిమిలో దేవుడు తన ప్రజలను కాలుస్తూ ఉంటాడు? ఎంతకాలం అని అడుగుతారా? కొంతకాలమే. ఎంతకాలం అని అడుగుతారా? ఆ బంగారంలో తన ప్రతిబింబం కనపడే వరకు ఆ బంగారాన్ని కంసలి అగ్నితో కాలుస్తూనే ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడు. కంసలి బంగారాన్ని అగ్నిలో వేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఎంతసేపు కాలుస్తాడు? చెప్పే కదా ఇందాక, ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు? కొంచెంసేపా? అదే కొంచెంసేపు. ఎంతసేపు అయ్యి అంటే కాలి బూడిదయ్యే వరక? ఎంతసేపు? ఆ బంగారంలో కంసలి యొక్క ప్రతిబింబం కనపడే వరకు దాన్ని కాలుస్తాడు. ఎప్పుడు ప్రతిబింబం కనపడిద్దో తెలుసా? దానిలో ఉన్న మాలిన్యం అంతా అగ్ని చేత కాల్చబడి ఆ మాలిన్యం తొలగిన తర్వాత ఆ బంగారంలో కంసలి యొక్క ప్రతిబింబం కనపడిద్ది. అప్పుడు దాన్ని కాల్చటం ఆపేస్తాడు. నన్ను కాలుస్తాడు ఆయన. నశించటానికి కాదు, తన రూపాన్ని మనలో చూడటానికి దేవుడు కాలుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. నశింప చేయటానికి దేవుడు కాల్చడం, కాలి బూడిదైపోవటానికి దేవుడు కాల్చడం. ఎందుకు అగ్నిలో దేవుడు పొట్టం వేస్తాడంటే, నాలో ఉన్న మస్తు, నీలో ఉన్న మాలిన్యం, నీలో ఉన్న చెత్త, అది కాముకత్వమే కానీ, అపవిత్రతే కానీ, గర్వమే కానీ, జారత్వమే కానీ, అహంభావపు స్వభావమే కానీ, లెక్కలేని తనమే కానీ, దేవుని మాటకు లోబడని తత్వమే కానీ, ఏ చెత్త మనలో ఉన్నా
ఆ చెత్తను కాల్చి 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 ఆ చెత్త అంతా తొలగిపోయిన తర్వాత ఆ బంగారంలో కంసలి రూపం కనపడే వరకు ఎలా కాలుస్తాడో, చెత్త తొలగిపోయి తన రూపం మనలో కనపడే వరకు కొంతకాలం దేవుడు కాలుస్తాడు. కానీ కొంచెం గట్టిగా చెప్దాం. మోషే పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక. అందరూ చంపబడ్డారు, మోషే కూడా చంపబడాలి. మోషే చంపబడాలనే ఫరో రాజు దగ్గర నుంచి మరణ తాకీదు వచ్చింది. ఎన్నెన్నో అపాయాల నుంచి మోషేను దేవుడు తప్పించాడు. 40 సంవత్సరాలు ఎన్నో అపాయాల నుంచి మోషేను దేవుడు తప్పించాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మోషే ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి తప్పించబడ్డట్లుగా మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రమాదాల బారిన పడి వాస్తవంగా చనిపోవలసిన వాళ్ళం. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణకరమైన వ్యాధులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. మరణము ఒక్కడుగు దూరానే కొన్ని సందర్భాల్లో మనకుంది. ఇక చచ్చిపోయారా, అయిపోయిందిరా నా పని అని అనుకుంటున్న ఆఖరి క్షణాలలో జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ఆ బావి ఉంటుంది కదా, ఆ బావి ఒడ్డున నిలవబడి ఉన్నా. వెనక నుంచి ఒక కుర్రోడు వచ్చి బావిలోకి నెట్టాడు. దేవుని కృప, నాకు ఈత రాదు, నాకు చెట్టు ఎక్కడం రాదు, ఈత రాదు. పల్లెటూరులో పుట్టినా రాదు. నెట్టేసి ఒరే ఒరే అని కేకలేస్తున్నా. ఆడంటాడు, ఈత వచ్చు కదరా, ఇది బయటికి రా అన్నాడు. ఒరే నాకు ఈత రాదురా, నీకు వచ్చు కదా దిగన్నా. వాడన్నాడు, నాకు కూడా రాదన్నాడు. వాడికి ఈత రాదంట. ఆ బావి పనికి వెళ్ళినప్పుడు ఆ పెద్దగాడి కేకలేసాడు, అయ్యా ఈ పిల్లోడు బావిలో పడ్డాడు, నేనే నెట్టాను, రండి రండి అని అంటే అక్కడ బావి దగ్గర పని చేసుకునే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఆయన దిగి బావిలో నుంచి బయటికి తీశాడు. మోషే నీళ్ళల్లో నుంచి తీయబడినవాడు, నేను చావవలసిన వాడిని. మోషేను నీళ్ళల్లో నుంచి తీసినట్లుగా మరణంలో నుండి నా దేవుడు నన్ను జీవానికి దాటించాడు. ఎందుకో తెలుసా? మీలాంటి భక్తి పరులకు దేవుని వాక్యం ప్రకటించాలని, నరకానికి వెళ్ళే లక్షల కొలది ప్రజలను పరలోక రాజ్యానికి ఆయత్తపరచాలని ఆ రోజే దేవుడు సంకల్పించాడన్న దేవుని గొప్ప సంకల్పం ఈ మట్టి బుర్ర అర్థం చేసుకోలేకపోయింది. నేనే కాదు బిడ్డ, నీ జీవితంలో ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణకరమైన స్థితులు, ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడలేదు. వాటన్నిటి మధ్యలో ఎందుకు సజీవునిగా ఉన్నావో తెలుసా? నీ మీద ఇంకా దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కనుక. చెబుదాం గట్టిగా ఆమేన్. నీ ద్వారా దేవుడు జరిగించాల్సిన మహోపకార్యాలు చాలా ఉన్నాయి. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంతానం ద్వారా దేవుడు జరిగించాలని అనుకున్న గొప్ప కార్యాలు భూమి మీద ఇంకా ఉన్నాయి కనుక. ఎన్ని మరణగండాలు నిన్ను ఆవరించినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించుకుంటా వచ్చాడు. నాకు మోషే గురించి చెప్పినప్పుడు అసలు అది చెప్పాలంటే భలే ఎగ్జైటింగ్గా, ఏమంటారు? ఇప్పుడు మోషేని చంపాలనుకుంది ఎవరు? ఫరో. మోషేని చంపే పరంపరలో చాలామంది హెబ్రీ మగపిల్లలను చంపించేశాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషేను ఆ నైల్ నదిలో ఈదుకుంటూ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆ జమ్ము పెట్టి తీసింది, హెబ్రీయుడు అని తెలిసింది. ఆ తల్లి ఎవరు? ఫరో కుమార్తె. మోషేని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఫరో ఇంటికి తీసుకెళ్ళింది. మోషేని చూడటంతో వాస్తవంగా ఫరో ఏం చేయాలి? మీరు అనొచ్చు, గుర్తుబట్టి ఉండకపోవచ్చండి, ఐగుప్తీయుడు అనుకొని ఉండొచ్చండి అని అంటారా? ఐగుప్తీయులు అంటే కాలిన ముఖం కలిగిన వారని అర్థం. హెబ్రీయులు మాడిన ముఖమా? కాదు నాయన. హెబ్రీయులు తెల్లగా ఉంటారు, వింటారా? ఐగుప్తీయులు నల్లగా ఉంటారు వాళ్ళు. మిశ్రామీయులు వాళ్ళు నల్లగా ఉంటారు, వీళ్ళు తెల్లగా ఉంటారు. మోషే సుందరుడై ఉండుట చూచి అని బైబిల్లో చూస్తాం కదా. చూడటంతో హెబ్రీయుడని వాళ్ళు గుర్తుపట్టారు. అరే హెబ్రీ పిల్లోని చంపాలని ఫరో ప్రయత్నం చేస్తే ఆ హెబ్రీ పిల్లోడే తన ఇంటికి వచ్చిన తర్వాత ఫరో ఏం చేయాలో తెలుసా? నా వైపు చూడాలి ఒకసారి. మోషేని అట్లా ఎగరేసి కత్తితో ముక్కలు చేయాలి. కానీ చేయలా. 40 సంవత్సరాలు పాలు పెరుగు పెంచి పోషించాడు. నేను
దేవుడు అని ఉంటాడు, రే ఫరో నీ ఇంటికి పంపిస్తా, రా ఏం చేస్తావో చెయ్యి. అప్పుడప్పుడు పల్లెటూరులో అంటారు కదా, రే నీ అడ్రస్ ఏంటో చెప్పు, మీ ఊరు వస్తా, మీ కల్లీకి వస్తా, రా తెలుసుకుందాం అని అంటారు చూసారా. దేవుడు కూడా, రే ఫరో నా మోషేని చంపుతావా, నా మోషేని నీ ఇంటికే పంపిస్తా, 40 సంవత్సరాలు పెంచుతావు, వేడితో రాజభోజనంతో, కాజు పందెము కొన్ని పెంచినట్టు పెంచాడు 40 సంవత్సరాలు. విచిత్రం ఏంటో తెలుసా, కాఠిన్యాన్ని పంచాల్సిన హృదయం కరుణను పంచే హృదయంగా దేవుడు మార్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అయితే మోషే ఏం చేశాడంటే తన విలువిద్యలను బట్టి, తన ప్రావీణ్యతను బట్టి తొందరపడి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు, నాకు నాయకుడిగా ఉన్నవాడు ఆవేశపరుడు కాకూడదు. ఆమెన్. నా చేతిలో వాడబడే పాత్ర సాత్వికుడై ఉండాలి, నేను వినియోగించుకునే పాత్ర దీన మనసు కలిగినోడై ఉండాలి. ఇలాంటి తొందరపాటుతనం కలిగిన వాడిని నేను ఎలా వాడుకుంటా అని చెప్పి మోషేని ఏం చేశాడో తెలుసా, మిద్యాను అరణ్యానికి పంపించి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యపు కొలిమిలో దేవుడు కాల్చేశాడు. ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే మోషేను ఇల్లిరకానికి పంపించి నలగొట్టాడు. బైబిల్లో ఇల్లిరకానికి పంపించి నల్లగొట్టబడిన 2 వ్యక్తులు, మొట్టమొదట ఆయన మన చుట్టమే, రెండవది మోషే దగ్గరికి వచ్చేసరికి ఎట్లా నల్లగొట్టుంటాడో తెలుసా, సిప్పోర ఏదో అని ఉంటుంది. సిప్పోర అనబోయే లోపు మోషే ఓ దెబ్బ కొడదామని చెయ్యెత్తుంటాడు. ఈ లోపు పరిగెత్తుకొని చూడుచుంటాడు. ఇత్రో ఏమని ఉంటాడు, రే మోషే ఐగుప్తులో చంపావుగా, ఇక్కడ కూడా చంపుతామనేనా, దించో నరహంతకుడు అని తెలిసిన నా కూతురు నీకు ఇలేదా, అదేదో సామెత ఉంది, పిలిచి పిల్లనిస్తే కులం చెడ్డదన్నారట, దిక్కుమొక్కులే నీకు నా కూతుర్ని ఇస్తే నా కూతురు మీద అని ఉంటారు. మోషే అనుకుంటాడు, దేవా ఐగుప్తులో నా పరిస్థితి, ఎడకొచ్చేసరికి పరిస్థితి ఏంటి ప్రభువా ఇదంతా. 40 సంవత్సరాలు నల్లగొట్టి దంచెదులు పెట్టాడండి దేవుడు. గుర్రాల మీద తిరిగే మోషే గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు. రాజపాల్పు మీద పవలించే మోషే ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు నల్లగొట్టిన తర్వాత అదే మోషేను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఓసారి ఈ మాట చెప్పండి, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. పెద్దగా చెప్పండి. మొత్తం భూమి మీదనున్న సమస్త ప్రజలలో ఎవరి మీద, నేనంట సృష్టి అంతట్లో కాదు, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు మోషే. సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత భూమి మీదనున్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు ఎవరయ్యంటే దైవజనుడైన మోషే. ఇప్పుడు అడుగుతా, మోషే ఈ సాత్వికం ఏ యూనివర్సిటీలో నేర్చుకున్నావయ్యా? క్రేన్బ్రిడ్జ్ యూనివర్సిటీలో నేర్చుకున్నావా? ఉస్మానియా యూనివర్సిటీలో నేర్చుకున్నావా? నాగార్జున తమ్ముడా చెప్పాలి, ఇంకేమున్నాయి? నాగార్జున యూనివర్సిటీలో నేర్చుకున్నావా? జేఎన్టీయూలో నేర్చుకున్నావా? ఎక్కడ నేర్చుకున్నావంటే మోషే ఏమంటాడో తెలుసా, ఈ పాఠాలు శ్రమల పాఠశాలలో నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తా, గుండెల మీద రాసుకొని, శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.